హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ఫ్రూట్ సలాడ్ వ్లాగ్తో వచ్చేసానండి. చూడండి ఫ్రూట్ సలాడ్ ఎంత బాగుందో, చూస్తేనే నోరూరుతుంది కదా, తినాలనిపిస్తుంది. దీనికోసం అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి నేను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి అయితే మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ అయితే వేడి చేసుకుంటున్నా అండి. ఇక్కడ మనకి మిల్క్ వేడవుతున్న క్రమంలో ఒక చిన్న కప్పు తీసుకొని దీంట్లో అయితే 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలండి మనము కస్టర్డ్ పౌడర్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక 5 to 6 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి, పాలు మంచిగా ఉడికినాయి కదా. ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే షుగర్ యాడ్ చేసుకున్న ఒక కప్పు. నెక్స్ట్ దీంట్లో అయితే మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పాలను అయితే చాలా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. పాలు మనకి చిక్కబడాలి. ఈ ఫ్రూట్ సలాడ్లో పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి ఫ్రూట్స్, వీటన్నింటినీ మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఈరోజు అయితే మా ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఫ్రూట్ సలాడ్ అయితే చేయాలి అని ఈ వ్లాగ్లో చేసుకుంటున్నాను. నేనైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేయడానికి. సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి తినలేము కాబట్టి ఈ రకంగా చేసుకుంటే అన్ని ఫ్రూట్స్ ఒకేసారి తినేయచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.